ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని ఒక మైండ్ బ్లోయింగ్ మ్యూజిక్ ట్రిక్ని ఈ వీడియోలో మీకు పరిచయం అనేది చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు వాళ్ళది వీళ్ళ డీజే సాంగ్ వినడం కాదు, మనం మాట్లాడే వాయిస్ని కంప్లీట్గా మనం డీజే సాంగ్స్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన రేంజ్లో మనం సాంగ్ని క్రియేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అది కూడా మనకు సంబంధించిన ఓన్ సాంగ్ని. అయితే చూడండి ఆ ట్రిక్ ఏంది, దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను కంప్లీట్గా ఈ వీడియోలో కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ రావడం జరుగుతుందని చూసిన ప్రతి ఒక్క లైక్ అనేది చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ మన యొక్క వాయిస్తో మనకు సంబంధించిన డీజే సాంగ్స్ని మనం క్రియేట్ చేసుకోవాలనుకుంటే 100% మనకు పాసిబుల్ అవుతుంది. కాకపోతే మీరు ఒక చిన్న టెక్నిక్ని యూజ్ అనేది చేయవలసి ఉంటుందన్నమాట. వాళ్ళది వీళ్ళది సాంగ్స్ వినడం కాదు, మీకు సమ్ బీట్స్ అనేది ఫ్రీగా అవైలబుల్ ఉంటాయన్నమాట. దాని ద్వారా మీ యొక్క వాయిస్ మీరు ప్రజెంట్ నేను మాట్లాడుతున్నాను చూడండి, ఇలాగే మాట్లాడి మీరు డైరెక్ట్గా మీకు సంబంధించిన సాంగ్ని క్రియేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అది కూడా హై క్వాలిటీతో. అయితే చూడండి ఫ్రెండ్, దీనికోసం మీరు ఏం చేస్తారంటే మీరు చూస్తున్న వీడియో టెలిగ్రామ్ యాప్ చేయండి, మీకు కింద ఒక డౌన్లోడ్ లింక్ కనిపిస్తుంది. దాంట్లో క్లిక్ చేసి ముందుగా ఈ చిన్న అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేయవలసి ఉంటుందన్నమాట. ఇన్స్టాల్ చేసి సింపుల్ గా ఈ అప్లికేషన్ ఓపెన్ చేసినట్లయితే మనకు స్టార్టింగ్ లో ఈ విధంగా మనకు ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుందన్నమాట. సింపుల్ గా ఎక్కడ మీకు అకౌంట్ లేనట్లయితే కింద మీరు నో క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేసి మీరు ఇక్కడ నుంచి అకౌంట్ ని క్రియేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీకు ఎలాగో అకౌంట్ ఉండదు కాబట్టి సింపుల్ గా మీరు ఈ విధంగా అకౌంట్ ని సింపుల్ గా మీరు ఫేస్బుక్ తో కావచ్చు లేదా మీ యొక్క జీమెయిల్ తో మీరు సింపుల్ గా క్రియేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. చేసుకున్న తర్వాత సింపుల్గా దీంట్లో చూసుకున్నట్లయితే మనకు రకరకాల ట్రెండింగ్లో ఉన్నటువంటి రీసెంట్ అదేవిధంగా మీకు సంబంధించిన ప్రతి ఒక్క ఓన్ సాంగ్స్ మీకు ఇక్కడనే కనిపిస్తుంటాయి అనమాట. ఇవన్నీ మనకు ఫ్రీగా అవైలబుల్ ఉంటాయి. మనకు 3 సాంగ్స్ మాత్రమే డెమో పర్పస్ ఇస్తారు, రిమైనింగ్ మీరు కావాలనుకుంటే పర్చేజ్ చేసుకోవచ్చు. కానీ ఒక్కసారి మీరు ఫ్రీ సాంగ్స్ని ట్రై అనేది చేయండి, దాని తర్వాత మీకే అర్థమవుతుంది అనమాట. సింపుల్గా నేను ఈ సాంగ్ పైన ఒక డీజే సాంగ్ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను. అలాంటప్పుడు సింపుల్గా మీరు దానిపైన ట్యాప్ అనేది చేయవలసి ఉంటుందన్నమాట. అది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మనకు వన్స్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీరు సింపుల్గా ట్యాప్ చేసిన ఆన్ ది స్పాట్ లో అది డౌన్లోడ్ కావడం జరుగుతుంది అనమాట. వన్స్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత సింపుల్ గా ఆ సాంగ్ ని మనం సెలెక్ట్ అనేది చేయవలసి ఉంటుందన్నమాట. అంటే అది బీట్ ఉంటుందన్నమాట, సాంగ్ అని కాదు బీట్ ఉంటుంది. దాని తర్వాత పక్కనే మీకు సెలెక్ట్ ఆప్షన్ కనిపిస్తుంది, దీనిపైన వన్స్ క్లిక్ అనేది చేయండి. మీరు దీంట్లో టాక్ అంటే మీరు మాట్లాడితే మీకు సంబంధించిన సౌండ్ రికార్డ్ కావాలా ర్యాప్ చేయాలని మనకు 2 ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి. మీరు ఫస్ట్ ఉన్న ఆప్షన్ని చూస్ అనేది చేసుకోండి. దాని తర్వాత మీ యొక్క మైక్ పర్మిషన్ అడుగుతుంది. ఆ మైక్ పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత మనకు కంప్లీట్గా ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. కింద మీకు రెడ్ కలర్లో ఒక ఐకాన్ కనిపిస్తుంటుంది చూడండి, దీనిపైన మీరు వన్స్ క్లిక్ చేసిన ఆన్ ది స్పాట్లో మనకు సంబంధించిన వాయిస్ మొత్తాన్ని ఇది క్యాచ్ చేస్తుంది అనమాట. మీరు చూసుకోవచ్చు, నేను పైన మాట్లాడుతున్నాను. మాట్లాడిన తర్వాత ఇక్కడ మీరు ఎన్ని సెకండ్లు అయితే కావాలనుకుంటున్నారో అప్ టు మీరు 5 minutes వరకు రికార్డ్ కూడా చేసుకోవచ్చు. కానీ ఇంతే చాలు అనుకొని నేను డన్ ఆప్షన్ వన్స్ క్లిక్ అనేది చేయడం జరిగింది అనమాట. క్లిక్ చేసిన ఆన్ ది స్పాట్ లో చూసుకోవచ్చు మనకు సంబంధించిన సాంగ్ క్రియేట్ అయ్యి ఆన్ ది స్పాట్ లో వచ్చేసింది అనమాట. నేను మాట్లాడిన మాటలే వస్తాయి చూడండి ఇక్కడ. చూసారా, ఈ విధంగా అనమాట. కింద మీరు కావాలనుకుంటే దీన్ని ఎక్కడ కావాలనుకుంటే అక్కడ పోస్ట్ కూడా చేసుకోవచ్చు. సింపుల్గా పోస్ట్ ఆప్షన్ క్లిక్ చేసిన ఆన్ ది స్పాట్లో ఇది డైరెక్ట్గా మీ యొక్క గ్యాలరీలో మీరు కావాలనుకుంటే మీ యొక్క గ్యాలరీలో సేవ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే సింపుల్గా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా షేర్ అనేది చేయొచ్చు అనమాట. సింపుల్గా మనం క్రియేట్ చేసిన ప్రతి ఒక్కటి మనం చూసుకోవాలనుకుంటే 3 డాట్స్ పైన క్లిక్ అనేది చేయండి. ఇక్కడ మీకు సంబంధించిన అకౌంట్ ఉంటుందన్నమాట. దీంట్లో మీరు క్రియేట్ చేసిన ప్రతి ఒక్క బీట్స్ అండ్ సాంగ్స్ మీరు మాటలతోని జస్ట్ మాట్లాడితే చాలు మనకు సంబంధించిన సాంగ్స్ అనేది అవుట్పుట్ క్రియేట్ అయ్యి వచ్చేస్తుంది అనమాట. అది కూడా డీజే లెవెల్లో. ఒక్కసారి మీరు హెడ్ ఫోన్స్ పెట్టి వినండి, నిజంగా అసలు మీరు క్రియేట్ చేశారా అని మీరే షాక్ అవుతారు ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, ఇక్కడ ఇది మనం క్రియేట్ చేసిన సాంగే. చూసారా, ఈ విధంగా 1, 2 కాదు మనకు కొన్ని వందల సాంగ్స్ అయితే దాంట్లో అవైలబుల్ ఉంటాయి. మీకు నచ్చిన సాంగ్స్ పైన క్లిక్ అనేది చేయండి. సాంగ్స్ అని చెప్పలేం, వాటిని బీట్స్ అని అంటారన్నమాట. ఆ బీట్స్ని మీరు మీ యొక్క వాయిస్తో కన్వర్ట్ చేసి ఏ రేంజ్లో కావాలనుకుంటే ఆ రేంజ్లో మీరు డీజే సాంగ్స్గా మీ యొక్క ఓన్ వాయిస్తో క్రియేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. కింద డిస్క్రిప్షన్లో ఈ అప్లికేషన్ యొక్క స్పెషల్ లింక్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. వన్స్ మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని యూజ్ అనేది చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.